నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం, ఉపాధ్యాయులు కొండా శ్రీను సోమవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా మీ పిల్లల చదువులకు మేము గ్యారంటీ ఇస్తామంటూ గ్రామంలో వినూత్నంగా ప్రచారం చేశారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం, ఉపాధ్యాయులు కొండ శ్రీను సోమవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా మీ పిల్లల చదువులకు మేము గ్యారంటీ ఇస్తామంటూ గ్రామంలో వినూత్నంగా ప్రచారం చేశారు. అలాగే సర్కార్ బడిలో చదువు చక్కనైన చదువు, సర్కార్ బడిలో చదువు నిర్మాణాత్మక చదువు, సర్కార్ బడిలో ఉచితంగా చదువుకో, పైసా ఖర్చు లేకుండా నీ జీవితం మలుచుకో, సర్కార్ బడి సకల వసతుల బడి అంటూ పలు నినాదాలతో గ్రామంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మాట్లాడుతూ, మేమీ బడిఈడు పిల్లలను కేవలం ప్రభుత్వ బడికే పంపాలని, ప్రైవేట్ పాఠశాలల మాయలో పడి డబ్బులు వృధా చేసుకోవద్దని, ప్రభుత్వాన్ని పాఠశాలలపైన ఉపాధ్యాయులపైన నమ్మకం పెట్టుకొని ప్రతి ఒక్కరూ తమ తమ బడిఈడు పిల్లలను ప్రభుత్వ బడిలోకి చేర్పించాలని, మీ పిల్లల చదువులు రాకపోతే తమను అడగవచ్చని, చదువులో వెనుకంజలో ఉన్న విద్యార్థుల కోసం త్వరలో పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్తో గుణాత్మక విద్యా బోధన అందిస్తామని, చక్కనైన బోధనాభ్యాసన సామాగ్రితో అర్థవంతమైన బోధన చేస్తామని, పిల్లల చదువులకు భద్రతా భరోసా కల్పిస్తామని కోరారు. ఉపాధ్యాయులు ఈ విధంగా ప్రచారం నిర్వహించడంపై పలువురు గ్రామస్తులు హర్ష వ్యక్తం చేశారు. దామెర భీమనపల్లి గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మన పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నాము. కంప్యూటర్లు వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా విద్యా బోధన నడుస్తుంది, గుణాత్మక విద్యను అందిస్తుంటాం. ప్రైవేట్ పాఠశాలల్లో చెప్పే టీచర్ల కంటే మన గవర్నమెంట్ పాఠశాలలో చెప్పే టీచర్లకు అనుభవం ఎక్కువ ఉంటుంది. మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి మీ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపి డబ్బులు వృధా చేసుకోవద్దు. దయచేసి చదువు రాకపోతే మమ్మల్ని నిగ్గదీసి నిలదీసి అడిగే దమ్ము మీకుంది కాబట్టి ఈ ప్రైవేట్ వాళ్ళు వస్తారు, మా పాఠశాలకు పంపండి, తక్కువ ఫీజు అయినా పర్లేదని నాకు రకరకాల బతలాడతారు. పంపకండి, ఎవరు పంపకండి. మన పాఠశాల మంచిగా ఇంకా బాగా డెవలప్ అవుతుంది రాను. కాబట్టి మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఒకసారి నాతో పాటు మీరు అనండి, ప్రభుత్వ పాఠశాలలను కాపాడదాం, ప్రభుత్వ పాఠశాలను కాపాడదాం, బడిడు పిల్లలను బడిలో చేర్చాలి, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి. థ్యాంక్ యూ.